రామాపురం నాగర్ కర్నూల్. సార్ రామాపురం రెస్పాండింగ్ సార్, రాములమ్మకి ఇస్తున్నాను సార్. ఇవ్వండి. సార్ మీకు అందరికి ధన్యవాదాలు. మాకు కాంగ్రెస్ వచ్చిన ఫలంలో మాకు వచ్చిన ఆదాయాలు తీసేసిండ్రు, మాకు ఆదాయం ఇస్తుంది. మాకు ఎకరన్నర పొలం ఉంది, 50,000 ఉన్నది మాపు చేసి. అవునా? భూమి మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందిరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఏం లేదు సార్. అవునా? ఏం పండించిన ఈసారి? ఏం వేసినావు? వడ్లు ఇంత వేసుకుంటాం. ఈసారి మక్కలు వేసినాం సార్. పోయినసారి బుడ్డలు వేసింది, ఇప్పుడు మక్కలు వేసుకో. అవునా? ఇంత వడ్లు వేసుకున్నాం. మంచిది మంచిది, మంచిగా చేసుకో. అందుకే మీకు అందరికి కష్టం తీరవాలి, అప్పు ఉండొద్దని, అప్పుల సమస్య ఉండొద్దని సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఊర్లో మంచిగానే ఉంది సార్, మాకు మంచిగా అనిపించింది, మంచిగా నడుస్తాం. అవునా? ఊర్లో అందరికి చెప్పాలి మరి. రామాపురంలో చెప్తాం సార్. మంచిది తల్లి, మంచిదమ్మా, మంచిది. నల్గొండ గూడూరు రాజు తిప్పర్తి. నల్గొండ మాట్లాడాలా? తిప్పర్తి. మీరుంటారనే చేశా. మాట్లాడిన తర్వాత మాట్లాడు, చెప్పు. నమస్తే సార్. రాజు చెప్పమ్మా. చెప్పమ్మా. గుండు రాజు సార్, నేను వ్యవసాయం చేస్తుంటాను. నాకు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది సార్. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు, మా మంత్రి వారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు నిన్న ఎక్కువ ఇంకొక పెట్టినాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే నాయమ్మడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు కూడా ఎంతో మంది ఉరికొస్తుంది ఎమ్మడి నా ట్రాక్టర్ ఎమ్మడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481,63,00,000 రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు, మా జిల్లా రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,50,53 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం. తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతుల్లో వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణవిముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా కూడా రాబో కాలంలో మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. రాజును మాట్లాడలేదు నువ్వు ఎంకన్నా. మీ జిల్లా భారతదేశ సీఎం గారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు. 481 కోట్లు. ధన్యవాదాలు సార్. వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు. మొన్ననే మీరు గ్రీన్ ఛానల్లో దాన్ని పూర్తి చేస్తానని మాట ఇచ్చినందుకు
మీకు మా కల్లోళ్ళ ఉత్తమ్ శివయ్య. కుమార్ రెడ్డి గారికి వెల్గొండ మా బ్రాహ్మణ పెద్దన్న నమస్తే. ఢిల్లీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నందుకు నమస్తే. మా జిల్లా యంత్రాంగం తరపున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని నేను ఎప్పుడు చూడలే. ఈ రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరికొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దయిన. థ్యాంక్ యూ పెద్దయిన. థ్యాంక్ యూ వెంకన్న. థ్యాంక్ యూ పెద్దయిన. సంగారెడ్డి వెంకన్న. కొర్ల శివయ్య.